అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలు పాల్గొంటున్నారు ఎన్ఆర్ఐ సోషల్ యాక్టివిస్ట్ యష్ గారు. యష్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం యష్ గారు. నమస్కారం సార్, తెలుగు రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అవుతుంది సార్. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే విజయవాడ మునిగిపోయిన పరిస్థితి. నిజంగా ఏ విధంగా చూస్తారు అంటే వైసీపీ దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటుంది అని చెప్పి చాలామంది బాధపడుతున్న పరిస్థితి. అక్కడ జరుగుతుంది ఏంటి, దీన్ని కూడా రాజకీయం అమరావతి మునిగిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయ వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. గత 20 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చేసిన తప్పుల వల్ల ఈరోజు విజయవాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. దరిద్రం ఏంటంటే ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకి ధైర్యం కల్పించాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఈరోజు సేద తీరటానికి లండన్ వెళ్ళారు. అధినాయకుడు లండన్ వెళ్ళాడు. కానీ ఆ పార్టీ నాయకులు రోడ్డు మీద వచ్చి ప్రజలకు ధైర్యం కల్పించాల్సింది పోయి నీచమైన రాజకీయం చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎట్లాంటి విపత్తి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు మనోధైర్యం కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, కావాల్సిన తిండి, కావాల్సిన నీళ్ళు అన్నీ అందించి వాళ్ళు అక్కడ అంతా సెటిల్ అయ్యే వరకు అక్కడ ఉండి ఆయన వైదొలుగుతారు. అలాంటి నిన్న విజయవాడ మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాంపు కార్యాలయం విజయవాడ కలెక్టరేట్లో పెట్టుకొని ప్రజలందరికీ కూడా అన్నం అందించి, నీళ్ళు అందించి, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు అందించి వాళ్ళని ఒక రక్షణ ప్లేస్కి తీసుకొచ్చి ఇంత చేస్తున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీచమైన రాజకీయం చేస్తున్నారంటే వారి రాజకీయ బతుకులు ఎంత దరిద్రమైన బతుకులు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టినా సరే ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది అంటున్నారు. అమరావతి ఎక్కడా మునగలేదని చెప్పి ఎంతో మంది యూట్యూబర్స్, ఎంతో మంది సోషల్ యాక్టివిస్టులు అమరావతి విజువల్స్ అన్ని తీసి పెడుతున్నా సరే విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు నిజాల్లాగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మొన్న చంప మీద చెల్లుమని కొట్టి 11 సీట్లు ఇచ్చి మూలకు వచ్చి పెట్టినా సిగ్గురాలే ఇంకా వాళ్ళకి. దాంతోపాటు ఇంకొక అంశం కూడా బోట్లు కొట్టుకొస్తున్న పరిస్థితి. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ ఏరియాని ముంచెత్తేలాగా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు చూస్తే బోట్లు కొట్టుకొస్తూ అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే లిఫ్ట్ చేస్తారో అక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితి. అంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చి చంప మీద కొట్టినా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు అని చెప్పి అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదండి. సిగ్గులేని రాజకీయం చేయడంలో భారతదేశంలో దిట్ట ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులు. కడప ఎమ్మెల్యేగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. కనీసము రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు కష్టాల్లో ఉండాలి కదా. పోయి లండన్లో కూర్చున్నాడంటే ఎంత సిగ్గులేని మనిషి జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చు ప్రజల మీద విషం చిమ్ముతున్నాడు. ప్రజల కష్టాల్లో ఉంటే ప్రజలు విషం చిమ్ముతున్నాడు. గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇంత వరద రాలేదు. అవును, ఇంత వరద రాకపోవటానికి, అదే వచ్చినా కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడానికి గత 20 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు కొన్ని తప్పులు చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కానీ, అదేవిధంగా మిగతా వచ్చిన రాజకీయ నాయకుల హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కొన్ని తప్పులు చేశారు. ఎట్లా అంటే కొన్ని వాగులు కట్టాలి, వాగులు ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వాగులు కట్టారు. దాని ద్వారా నిర్మూలించే ప్రయత్నం చేశారు. నీళ్ళు కొన్ని మధ్యలో ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి రాగానే ఫినిష్ చేయాలి కదా. ఆ ఫినిష్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ డిజాస్టర్ అంతా వచ్చింది. అది ఫినిష్ చేసి ఉంటే, ఆ వాగులు ఫినిష్ చేసి ఉంటే డైరెక్ట్గా ఆ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయేది కదా. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో కనీసం ఎటువంటి అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు మళ్ళీ అదే విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు చచ్చిపోవాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయము ఎంత దరిద్రమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ఇంకా సిగ్గురాదు. ఓకే, అంతకుముందు వైజాగ్ లో కూడా ఇలాగే పరిస్థితి జరిగితే చంద్రబాబు నాయుడు మొత్తం తుఫానికి వైజాగ్ కనిపించిన పరిస్థితి. అక్కడే కూర్చొని ప్రతిదీ కూడా అక్కడే రోడ్డు మీద ఆయన ఉండి చేయించిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు కూడా విజయవాడలో కూడా అర్ధరాత్రి 3 గంటలకి ఆయన 4 గంటలకి కూడా పర్యటిస్తున్నారు 74,000 వయసులో. అంటే నిజంగా ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపత్తులు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి.
ఏ రోజు కూడా కనీసం నీళ్ళల్లో దిగి ప్రజల ఏ కష్టాల్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం ఎక్కడ చేయాల. ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వాడికి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ వస్తే అతిపెద్ద విపత్తి వైజాగ్కి వస్తే 10 రోజుల్లో 12 రోజుల్లో మళ్ళీ వైజాగ్ని పూర్వవైభవం తీసుకొచ్చి అక్కడి నుంచి వదిలిగాడు. అలానే శ్రీకాకుళంలో ఒక విపత్తు వచ్చింది. అప్పుడు కూడా శ్రీకాకుళంలో కూడా అక్కడే కూర్చోబెట్టి యంత్రాంగాన్ని మొత్తం అక్కడే దింపి 10 రోజుల్లో మళ్ళీ రీస్టోర్ చేశారు దాన్ని. ఇప్పుడు కూడా అట్లానే చంద్రబాబు నాయుడు గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో ఎంత దిట్టనో భారతదేశంలో ప్రజలందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ ఒరిస్సా వాళ్ళు, పక్కనున్న కర్ణాటక, ఇటుపక్క తెలంగాణ, అటుపక్కన వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నీచమైన రాజకీయం చేస్తాడు. అలాంటి దరిద్రపు రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా పుట్టాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, ఇంకోటి కూడా సార్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఓడిపోయిన తర్వాత కూడా మనిషి మారతాడు అనుకుంటే మారని పరిస్థితి. గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇష్యూని మనం తీసుకున్నట్టయితే అక్కడ ఎవరో పర్సనల్గా కొంతమంది నలుగురు మధ్య జరిగిన దాన్ని ప్రజలకి ముడిపెట్టి 300 వీడియోలు అని చెప్పి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి పేటీఎంలు అందరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఎవరైతే సాక్షి రిపోర్ట్ను కూడా తరిమి కొట్టిన పరిస్థితి అక్కడ విద్యార్థులు. నిజంగా ఏదైనా శవం కనిపిస్తే శవమా లేకపోతే ఇంకోటి ఏది కనిపించినా కానీ రాజకీయ అవసరాలకు వాడుకోవాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఉన్న వాళ్ళందరూ ఉన్మాదులని నా అభిప్రాయం. ఓకే, ఒక్కరికి కూడా ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ప్రేమ ఉందని నేను అనుకోవట్లా. ఎందుకంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూలో 4గురికి సంబంధించిన ఇష్యూని పేరుని కిట్టు రాజకీయం చేసి అప్పుడు ఆ సిట్యుయేషన్లో ముంబై నటిది ఇష్యూ అవుతుంది. అవును, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ తీసుకొచ్చారు బయటికి. ఆ కాలేజ్లో కూడా ఎక్కడ ఒక్క కెమెరా దొరకలా, ఒక్క వీడియో బయటికి రాలా. ఒక వీడియో లేదు అని చెప్పి సాక్షాత్తు లోకేష్ బాబు గారు, మంత్రి లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, మంత్రి నారాయణ గారు అందరూ వెళ్ళి పోలీసుల సమక్షంలో, స్టూడెంట్స్ పేరెంట్స్ సమక్షంలో మొత్తం కాలేజ్ మొత్తం తనిఖీ చేశారు. బాత్రూంలే కాదు, ఇంక్లూడింగ్ క్లాసులు కూడా తనిఖీ చేస్తే ఒక్క కెమెరా బయటపడలా. అక్కడ పాడైపోయిన బల్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పేసి పోలీసులు తీసుకెళ్తాను, దానిలో కెమెరా ఉందని వైసీపీ వాళ్ళు నీచమైన నికృష్టమైన రాజకీయం చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మా లోకేష్ బాబు గారు, మంత్రి లోకేష్ గారు డైరెక్ట్గా సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి మొహాన మీద సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క కెమెరా చూపించు, ఒక్క వీడియో చూపించు, నువ్వు చెప్పిన వాళ్ళ మీద నా యాక్షన్ తీసుకుంటా, నీచమైన రాజకీయం చేయొద్దు అని చెప్పినా సరే వైసీపీ వాళ్ళు ఎంత నికృష్టమైన రాజకీయం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఆఖరికి ఆ కాలేజ్లో ఉన్న చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల్ని చీదరించుకొని వాళ్ళ మొహాల మీద ఉమ్మేసే స్థాయికి వచ్చారంటే వాళ్ళ రాజకీయ బతుకు కూడా బతికేనా అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే లాస్ట్కి ఆడపిల్లల వీడియోలు కూడా పెట్టి, అంతకుముందు కూడా తెనాలికి సంబంధించి ఒక అమ్మాయి గేటు దాటుతూ యాక్సిడెంట్ గురైతే ఆ అమ్మాయి శవాన్ని కూడా అడ్డం పెట్టుకొని గెలవాలని చూసిన జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాల్లో దిట్ట. శవం ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు. శవం లేని టైంలో ఇట్లా నీచమైన ఆడపిల్లలను అడ్డు పెట్టుకొని నీచమైన రాజకీయం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రుడో ఒక విషయం చెప్తాను మీకు. సొంత చెల్లి మీద ఎవడన్నా విష ప్రచారం చేస్తాడా? సొంత చెల్లి క్యారెక్టర్ ఎవడన్నా అసాసినేట్ చేస్తాడా? సొంత చెల్లి మీదనే వాడి సొంత పత్రిక సాక్షి అనే సొంత పత్రికలో నీచంగా నికృష్టంగా అవహేళన చేస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ దాఖలాలు ఎక్కడ ఉంటాయా? అంత దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదని చెప్పి ప్రచారం చేసిన అదే అంటున్నా. అంటే తోడబుట్టిన చెల్లని కూడా నీచంగా నికృష్టంగా ట్రోల్ చేసిన అన్న ఎవడన్నా ఉన్నాడు భూప్రపంచం మీద అంటే అది జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డిని సిగ్గులేని మనిషి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ఓకే, ఇంకోటి సార్, ఎవరైతే కాదంబరి జిత్వానీ కేసు సంబంధించి చాలా సంచలనం, అంటే భయపడ్డారు ఒక్కసారి. అంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు అసలు అధికారంలో ఉన్నారా, వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపారా లేకపోతే ఇంకేదైనా హౌస్ నడిపారా అన్న పరిస్థితి. నిజంగా కాదంబరి జత్వానీ ఇష్యూని మనం చూసుకున్నట్టయితే ఎలా చూస్తారు మీరు? జత్వానీ గారితో మాట్లాడటం జరిగింది, పర్సనల్గా మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాలన్నీ కూడా చాలా భయంకరమైన, ఎందుకంటే చాలా మంది కూడా తెలియని విషయాలు ఇప్పుడు మీ ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. అది అసలుకి ఆ జత్వానీ గారి ఇష్యూ అనేది అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కానే కాదు. అది జత్వానీ గారిని ఎవరో ఒక పారిశ్రామికవేత్త, జిందాల్ అనే పారిశ్రామిక వేధిస్తే ఆమె మీద వేధిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. కేసు పెడితే ఆ జిందాల్ అనే ఆ వ్యక్తి దగ్గరికి
ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు వెళ్ళి నేను ఆ కేసుని విత్డ్రా చేయిస్తాను ఆ అమ్మాయితో, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పి డీల్ మాట్లాడుకున్నాడు. ఎవడు? ఈ కుక్కల విద్యాసాగర్. ఓకే. ఈ కుక్కల విద్యాసాగర్ ఆ జందాలతో డీల్ మాట్లాడుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం చేసి ఆ అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు పెట్టి ఆమెని చిత్రహింసలు పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి కిలాడి అయి ఉండుంటే ఆ అమ్మాయిని జైల్లో పెడుతున్న టైంలో కానీ కేసు ఇంట్రాగేషన్ చేస్తున్న టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది కదా, మరి అప్పటికి ఎందుకు పేపర్కి ఇవ్వలేదు, ఎందుకు న్యూస్కి ఇవ్వలేదు, ఎందుకు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయలేదు, అప్పుడు ఎందుకు తొక్కి పెట్టారు దాన్ని? చంద్రబాబు నాయుడు అధికారంలో రాకపోతే కనీసం అది బయటకు వచ్చేది కూడా కాదు, బయటకు వచ్చేది కాదు. నాకు డౌట్ ఏంటంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి మంది? నేను అంటుంది ఏంటంటే ఇట్లాంటి నీచమైన అధికార దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుక్కల విద్యాసాగర్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొల్లలుగా ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక హామీ ఇస్తే ఇట్లాంటివన్నీ కూడా చాలా బయటకు వస్తాయి. అలా ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారు సోషల్ మీడియా, మన సాక్షి టీవీలో ఈ బులుగు మీడియాలో ఏం చేస్తున్నాయి అంటే ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మీద ఏదో అమ్మాయి ఏదో హనీ ట్రాప్ చేస్తుంది ఇవి అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం అధికార దుర్వినియోగం చేసి ఐపీఎస్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి సజ్జల రామకృష్ణ దగ్గర నుంచి కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ కూడా ఆ అమ్మాయిని వేధించి ఆ అమ్మాయిని ఆ కేసులో జిందాలు ఇచ్చే డబ్బుల కోసం కకృతిపడి ఆ అమ్మాయితో కేసు విత్డ్రా చేయించి ఈ అమ్మాయి మీద ఇక్కడ కేసు పెట్టారంటే ఎంత దరిద్రమైన రాజకీయం. ఆఖరికి ఆడ కూతురు ఆమె కష్టాల్లో ఉంది అని చెప్తే కూడా ఆ కష్టాన్ని తీర్చాల్సింది పోయి ఆ ఆడకూతుర్ని కష్టాల్లోకి దింపి ఆ కష్టాన్ని విత్డ్రా చేయించే ప్రయత్నం చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనదంటే సార్, ప్రజలందరూ కూడా భయపడిందంటే కనీసం సేఫ్టీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా 42 రోజులు ఆవిడని బంధించి సేఫ్టీ ప్యాడ్స్ ఆ టైంలో అది కూడా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి సైకో, అసలు ఎంత సైకోయిజం అండి. నేను చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా చంపాలని ప్రయత్నం చేస్తే అక్కడున్న అధికారులు ఎవరు సహకరించాల, భయపడిపోయారు. ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డాము అంటే కనుక ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ బయటకు వస్తే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పి అధికారులు ఎవరు కూడా ఆ స్కెచ్ కి దగ్గర దరిదాపుల్లోకి రాలా, భయపడిపోయారు. లేదంటే ఏదో ఒక అధికారి సహకరించి ఉంటే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి చంపేసి ఉండేవాడు జైల్లో. ఓకే. కానీ అధికారులు అందరూ భయపడిపోయారు. అంత పెద్ద వ్యక్తిని కనుక మనం టచ్ చేయగలిగితే ఏదో కేసులు ఇరుక్కుంటాము, మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని భయపడి వాళ్ళు ఆగారు. తప్పితే జగన్మోహన్ రెడ్డి చాలా క్రిమినల్ మైండెడ్ అండి. జగన్మోహన్ రెడ్డి వీడిని చంపేయాలి అనుకుంటే చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత నీచుడు, అంత నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఏదైతే జిత్వానీ వ్యవహారం మనం చూసుకున్నట్టయితే మొన్న విజయవాడ వచ్చి ఆవిడ ఎవరైతే అక్కడ నగర పోలీస్ కమిషనర్ని కలిసిన పరిస్థితి నిజంగా చూస్తే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి నిజంగా ప్రభుత్వం మారకపోతే ఇలాంటి ఇంకా ఎన్నో ఆవిడ బయటకు వచ్చిన రాని పరిస్థితి నిజంగా. అంటే వైసీపీలో అందరూ చూసుకుంటే మొత్తం ఒకసారి విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయసాయిరెడ్డి గారు, శాంతి గారు, తర్వాత దువ్వాడ సీను గారు, దాని తర్వాత దివ్యల మాధురి. ఆ వైసీపీ దరిద్రాల గురించి మనం మాట్లాడుకోకూడదు. అంటే కాదు సార్, దరిద్రం ఆడవాళ్ళ రాజకీయం వెళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండోది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే శవ రాజకీయాలు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీలోను ఉన్మాదులు ఎంత దరిద్రుల్లో గమనించారు కాబట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే. రేపు 29 ఎలక్షన్ 2029 ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 కూడా రావు అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది, చూస్తున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా ఈ జత్వాని దగ్గర నుంచి వడ్ల ఉల్లేరు దగ్గర నుంచి ఆఖరికి అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా ఫుడ్ పాయిజన్ చేసేసి ఏదో ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఎంత నీచమైన కుట్రలు పన్నుతున్నారు. అన్నా క్యాంటీన్ ఇష్యూ కానివ్వండి, ఇలా ఏంటంటే వైసీపీ మైండ్ సెట్ అండి. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులు అండి. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ప్రజలు బాగుపడాలి అనుకోరు, ప్రజల్ని చంపేయాలి అని అనుకుంటారు. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కానీ అది వైసీపీ వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలు హ్యాపీగా ఉంటాం, వాళ్ళు చూడలేకపోతున్నారు. వైసీపీ వాళ్ళు ఎవరు చూడలేకపోతున్నారు. అందుకే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పేదోడు తినే 5 రూపాయల అన్నా క్యాంటీన్ మీద విషం చిమ్ముతున్నాడు. అంగన్వాడీ స్కూల్స్ లో పిల్లలకు పెట్టే ఆహారంలో విషం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎంత దరిద్రమైన దీనమైన పరిస్థితి. ప్రభుత్వం ఎంతని కాపు కాసుకుంటూ ఉంటది, ఎంతని వాళ్ళు ఎంత ఎక్కడో చోట ఇలాంటి అంటే
ఇలాగా ఏదో ప్రభుత్వానికి హాని తెలిపెట్టేలా లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, దానిలో ఉన్మాదులందరూ కూడా ప్రజలు హ్యాపీగా ఉంటే చూసి ఓర్చుకోలేరు. అందుకనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఏదో రకంగా అంగన్వాడీ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ చేయాలి, లేదా అన్నా క్యాంటీన్ లో విష ప్రచారం చేయాలి. ఇలా చేసేస్తే ఏమవుద్దంటే ప్రజలందరూ భయభ్రాంతులకు గురైపోతారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కుట్ర పన్నుతున్నారు. దానిలో భాగంగా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేఫ్టీ లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు అనేది ఒక ఐడియా ఉంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా 19 నుంచి 24 లోపు ఎన్ని బయటికి వెళ్ళిపోయి ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పొలిటికల్ టెర్రరిస్టు అనే అభిప్రాయం ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులో ఉంది. అందుకనే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసే పాచికల్ని నమ్మే పరిస్థితిలో లేరు. అందుకనే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి ఈ దరిద్రపు నాయకుడిని మేము ఇంకోసారి గెలిపించము, ఈ దరిద్రపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు, అందుకని మేము వాడికి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఓట్ల ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు ఒక సంకేతం ఇచ్చారు. అన్నా క్యాంటీన్ విషయం వస్తే ఒకసారి నిజం చేసి సోషల్ మీడియాని లో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అనే ఒక వైసీపీ వ్యక్తి ఏదైతే ఉందో ఎక్కడో తణుకులో ఏదో వాళ్లే ప్లేట్స్ వేసేసి దాన్ని వీడియో పెట్టి దాన్ని చేసి దాన్ని మళ్ళీ సాయి ధరమ్ తేజ్కి వాళ్ళకి వీళ్ళకి చేసి ఇదేనా సేఫ్ హ్యాండ్, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పి అందరినీ కూడా అంటే ఏదో ఒకటి మసిబూసి మారేడికాయ చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం. ఎలా చూస్తారండి ఇలాంటి వ్యక్తులు? అసలుకి అన్నా క్యాంటీన్లు జరిగిన ఇష్యూ ఏంటంటే వైసీపీ ఉన్మాదులు ఒక 4 వెళ్ళి అన్నం తినడానికి వెళ్ళారు. 4 10 మంది వెళ్ళారు అన్నం తినడానికి. అన్నం ప్లేట్లలో పెట్టుకున్నారు. ప్లేట్లలో పెట్టుకుని ఏం చేశారంటే ఆ చేతులు కట్టుకునే వాష్ బేసిన్ ఉంటుంది కదా, ఆ వాష్ బేసిన్ లో మొత్తం అది పడేశారు, ప్లేట్లతో సహా పడేశారు. మళ్ళీ ఆడే ఫోటో వీడియో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చేతులు ఇంకా అన్నం తిన వాళ్ళు చేతులు కడుక్కునేసరికి నీళ్ళని పైకి వచ్చి క్లాగ్ అయిపోయింది. అది ప్లేట్లు దానిలోనే పడేశారు. వాళ్ళ పెట్టుకున్న అన్నం కూడా దానిలోనే పడేసేసరికి క్లాగ్ అయిపోతే అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కలిసి ప్లేట్లు తీస్తున్నారు, తీసి పక్కకు పెడుతున్నారు. తీసి పక్కకు పెడుతుంటే ఆ క్లాగ్ అయిపోయిన నీళ్ళు చూసి ఆ ప్లేట్లు దీనిలోనే కడుగుతున్నారని చెప్పి ఒక వీడియో చేశారు. అది కూడా 10 సెకండ్ల వీడియో. కరెక్ట్ గా వీడియో చేస్తే అంటే దేవుడు అనేవాడు ఉంటాడు, ఎలా ఉంటారంటే చెప్తా. వాళ్ళు వీడియో తీసిన దానిలో పైన చేతులు కడుక్కోము అని ఇక్కడ సింక్ రాసుంది, అది చేతులు కడిగే సింక్ అని రాసుంది. అది కూడా వీడియోలో వచ్చింది. అది వచ్చింది కాబట్టి ప్రజలు వీళ్ళు చెప్పిన మాట మొదట నమ్మినా ప్రజలు తర్వాత రిలీజ్ అయ్యి నమ్మలేకపోయారు వీళ్ళు. అవును, ఎంత దారుణం అంటే చెప్పే కదా, వైసీపీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, సంతోషంగా ఉండాలి అనుకోరు. వైసీపీ ఉన్మాదులు, వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు, వైసీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోవాలి, రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని కోరుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళు. అలాంటి రాజకీయ పార్టీ, అలాంటి రాజకీయ నాయకులు, అలాంటి రాజకీయ కార్యకర్తలు మన రాష్ట్రంలో ఉండడము మన దరిద్రం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫీల్ అయ్యే స్థాయికి వచ్చారు. ఓకే, దాంతోపాటు ఇంటూరి రవికిరణ్ అనే ఒక వ్యక్తి, వైసీపీకి చెందిన వ్యక్తి, ఒక వరస్ట్ ఫెలో అండి నిజంగా. ఒక్కసారి ఎందుకంటే రీసెంట్ గా అరెస్ట్ అయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. దాంతోపాటు తెలుగు మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశారు. ఎలా చూస్తారు సార్ అది? నేను అంటుంది ఏంటంటే మేము ప్రభుత్వంలో లేనప్పుడు, మేము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అన్ని కూడా ప్రజలకి వాస్తవాలతో సహా వివరించే ప్రయత్నం చేసేవాళ్ళం. అయితే వాస్తవాలు వివరిస్తున్నామని చెప్పి మా మీద కేసులు పెట్టారు. మేము ఎప్పుడు కూడా మార్ఫింగ్లు చేయాలా, ఆడవాళ్ళ జోలికి వెళ్ళా, జస్ట్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు మాత్రమే ప్రజలు పరిచయం చేసే ప్రయత్నం చేసి మా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి 3rd డిగ్రీలు ప్రయోగించి చంపాలనే ప్రయత్నం చేసి జైలులో పెట్టి నీచం నికృష్టమైన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఇంటూరి రవికిరణ్ లాంటి సైకోలు, టెర్రరిస్టులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. ఇలా మార్ఫింగ్ చేస్తే ఒక కేసు పెడితే ఆ కేసు మీద తీసుకొచ్చి ఇంట్రాగేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించారు. ఎందుకు 41 నోటీస్ ఇచ్చి పంపించారంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే భారతీయ మీద కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కూతుర్ల మీద కానీ పెడితే ఈ పార్టీకి చంపేసి ఉండేవాళ్ళు వాళ్ళని. కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించారు. ఓకే, ఎందుకంటే 7 years బిలో కేసెస్ అఫెన్సెస్కి అరెస్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి రాజ్యాంగం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఓకే, ఈ రోజు అయినా సరే సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా బయటకు వచ్చాడా, బయటికి రాగానే మళ్ళీ అదే కుక్కతో వంకర మొదలు పెట్టేశాడు. అందుకే ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి.
ప్రభుత్వాలు వస్తుంటే ప్రభుత్వాలు పోతుంటాయి. ఇలాంటి సైకోల వల్ల, ఇలాంటి ఉన్మాదుల వల్ల రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేస్తే, ఒక్క సీటు కూడా రాకుండా భూస్థాపితం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడెప్పుడైతే బయటకు వస్తూ ఉంటాడో అంత డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుందనే విషయం ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి జగన్ గగ్గోలు పెడుతున్నాడు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే 41 నోటీస్ ఇచ్చి పంపించగలుగుతారా? అంటే నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి లొకేషన్ చూసి భయపడుతున్నారు, అందరిని మమ్మల్ని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటివాడంటే పిచ్చ పిరికి నా కొడుకు. జగన్మోహన్ రెడ్డి బయటికి చాలా గంభీరంగా కనిపిస్తాడు, అధికారులు ఉంటే పులిలాగా ఉంటాడు, ప్రతిపక్షంలో ఉంటే పిల్లి అనమాట. ఎట్లా పిల్లి అంటే కనీసం బయటికి రావడానికి భయపడతాడు, బయటకు వస్తే 100 మంది పోలీసులు ఉండాలి, 100 మంది రక్షణ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జీ కమాండో బ్లాక్ క్యాట్ ప్రొటెక్షన్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళినప్పుడు 1000 మంది పోలీసులు పెట్టుకుని వెళ్ళటం చూసారు ఎప్పుడైనా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకటి బయటికి రావాలంటే 3000 మంది పోలీసులు ఉండాలంట. ఎందుకు 3000 మంది పోలీసులు? మళ్ళీ ప్రజాధనంతో, సొంత డబ్బులు కాదు. 3000 మంది పోలీసులు ఎందుకు పెట్టుకున్నాడు? ఈయన ఉగ్రవాద పనులు చేసేయడానికి భయం ఉంది కాబట్టి పోలీసులు పెట్టుకున్నాడు కదా. ఖచ్చితంగా ప్రజలందరూ చెప్పులతో కొడతారని భయపడే కదా 3000 మంది పోలీసులు పెట్టుకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వస్తే జగన్మోహన్ రెడ్డి మొదటి రోజే జైల్లో చిప్పకూడదు నుంచి ఎగరేసి కొట్టే రోజు వచ్చేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడండి, ఒక తప్ప 2 తప్పుల 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా తప్పులు చేస్తూనే వచ్చాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. ప్రజలు ఎంత నష్టపోయారు, ఏ రకంగా రాష్ట్రం నష్టపోయింది, భావితరాల భవిష్యత్తు ఏ రకంగా నష్టపోయింది అందరూ చూశారు. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉండదండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం ఉండింది, కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే కనుసంఘంలోనే అంతా జరుగుతుంది, న్యాయంగా నిజాయితీగా జరుగుతుంది. అందుకే ఇంటూ రవికిరణ్కి 41 నోటీస్ పంపించారు. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వైసీపీ వాడికి, అదే విధంగా వైసీపీ నాయకుల బూట్లు నాకిన అవినీతి అధికారులకు అందరికి కూడా తడిసిపోద్ది. రెడ్ బుక్ ఓపెన్ చేసే టైం వస్తే తప్పకుండా ఓపెన్ చేస్తారు లోకేష్ గారు. ఓకే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐపీఎస్లు, నిజంగా చూస్తే జిత్వానీ కేసులో కూడా 2 ఐపీఎస్లు, కాంతిరాణా దాంతోపాటు విశాల్ గున్ని ఉన్నారు. నిజంగా అంటే నార్మల్ గా రాజకీయ నాయకులు గడ్డి కరిస్తేనో లేకపోతే పదవుల పేర్లు చెప్పో లేకపోతే దేనికోసమో చేసిన పరిస్థితి, కానీ ప్రభుత్వ అధికారులు ఉండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారులు కూడా పక్కదావ పడుతున్నారంటే అది ఎలా చూస్తారు మీరు? పోలీసులు కూడా ఎలా చేయడం ఎలా? విశాల్ గుని ఈజ్ ఎ వెరీ హానెస్ట్ ఆఫీసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తానండి, 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో, చంద్రబాబు నాయుడు హయాంలో చాలా హానెస్ట్ ఆఫీసర్ గా పనిచేశారు. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అవినీతి పందికొక్కులాగా మారాడు విశాల్ గుని. అన్ని అడ్డదారులు, అన్ని తప్పుడు కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకటం, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తా చేయటం, జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చాడు. విశాల్ గుని అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్. కాంతిరాణా అంటే ఆయన ఈజ్ ఎ వైసీపీ ప్రో, వైసీపీ బూట్లు ఫస్ట్ నుంచి వైసీపీ బూట్లు నాకే వ్యక్తి ఆయన కాంతిరాణా. అసలు ఆయన పేరు చదువుకున్నది అసలు నాకు ఒకటి అర్థం కాదు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత కష్టపడి చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇంత ఖర్చు పెడితే, వాళ్ళ తండ్రి సాక్రిఫైస్ మీద ఇంత కష్టపడి చదివిస్తే వాళ్ళు వచ్చి ప్రజాసేవలోకి వచ్చి న్యాయం చేయాల్సింది పోయి అవినీతి పందికొక్కుల్లాగా మారి ఒక రాజకీయ నాయకుడు బూట్లు నాకటం ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు రాజకీయ నాయకుడు అనేవాడు పోలీసుడికి భయపడాలి. అట్లాంటిది పోలీసులందరూ కూడా రాజకీయ నాయకుల బూట్లు నాకుతున్నారంటే వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉంటారు. ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీదేవి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుర్తుంది కదండి, ఆమె టాప్ 2nd ర్యాంకో 4th ర్యాంకో వచ్చింది ఆమెకి. శ్రీలక్ష్మి ఆమె 4th ర్యాంకో 2nd ర్యాంకో వచ్చింది. ఆమె నిజాయితీగా ఉండుంటే ఈ రోజు ప్రధానమంత్రి క్యాబినెట్ సెక్రటరీ అయి ఉండేది. ఆమె అంత హై పోస్ట్కి ఉండేది. అంటే ఒక ప్రధానమంత్రి తర్వాత పోస్ట్కు వెళ్ళిపోయేది ఆమె. రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతికి పాల్పడి ఆమె జైలుకి వెళ్ళి పక్షవాతం వచ్చి ఆలిపోయి ఆ పక్షవాతం వచ్చి కనీసం రియలైజేషన్ లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగానే డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పందికొక్కులాగా అవినీతి చేసి ఎంత దోచుకుందండి శ్రీలక్ష్మి. మళ్ళీ ఆ సిఆర్డిఏ దగ్గర ఉండి, ఆ సిఆర్డి అధికారిగా ఉండి ఎన్ని వేల కోట్లు దోచుకుంది. మళ్ళీ ఖచ్చితంగా అన్ని నా దగ్గర శ్రీలక్ష్మి గురించి నా దగ్గర ఒక 4-5 అంశాలు ఉన్నాయండి, ప్రూఫ్లు ఉన్నాయి, గట్టి ప్రూఫ్లు.
ఒక దానిలో ఒక 20 లక్షల లంచం తీసుకుందని, ఒక దానిలో 17 లక్షల లంచం తీసుకుందని, ఒక దానిలో 60 లక్షల లంచం తీసుకుందని ఒక దగ్గర 4-5 ప్రూఫ్లు ఉన్నాయి దగ్గర. అవన్నీ కూడా టైం వచ్చినప్పుడు ప్రూఫ్లతో సహా ఆ రోజు పోలీస్ వ్యవస్థకి నేను సబ్మిట్ చేసి ఆమె ఖచ్చితంగా జైలుకి వెళ్ళటానికి నేను కూడా కృషి చేస్తా. ఎందుకంటే ఆమె సామాన్య ప్రజల దగ్గర అవినీతి చేసింది, సామాన్య ప్రజల దగ్గర అప్రూవల్ ఇవ్వడం కోసం కొన్ని లక్షలు దొబ్బేసింది ఆమె. ప్రూఫ్లు అన్ని ఉన్నాయి, ఖచ్చితంగా నేను దాన్ని వర్కౌట్ చేస్తాను. మీరు త్వరలో చేస్తారు, వర్కౌట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చిన్న నిరాశ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ కష్టం, వైసీపీ నుంచి పడ్డ కష్టం, చంద్రబాబు నాయుడు గారు అందరినీ జైల్లో చేయాలి, వాడిని అంబటి రాంబాబుని లోపల పెట్టాలి, వీళ్ళు పెట్టాలి కూడా అందరు కూడా తొందరగా ఎందుకు ఫాస్ట్గా లేరు, ఎందుకు కక్ష సాధింపు చేయరు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళకి ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎలా ఏం చెప్తారు? అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేశాడు. బట్ చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు చర్యలు చేసినందుకే 11 సీట్లు ఇచ్చారు కదా. మనం కూడా అదే కక్ష సాధింపు చర్యలు చేయకూడదు కదా, అంటే రాజ్యాంగం ప్రకారం చేస్తా ఉంటారు. అందుకనే మీరు చూస్తే గనక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఐఏఎస్ అధికారులు అవినీతి చేశారో వాళ్ళందరూ కుచ్చు బిగుస్తుంది, వాళ్ళందరూ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాజకీయ నాయకులను తీసుకొచ్చి 3rd డిగ్రీ చేయడం, ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు, దేవినేని ఉమా గారిని కొట్టారు, పట్టాభి గారిని కొట్టారు, ఇలా ఎంతమంది రాజకీయ నాయకులను కొట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. అలా చేయాలంటే 2 నిమిషాలు పట్టదు చంద్రబాబు నాయుడు గారికి, 2 నిమిషాలు పట్టదు. జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి లోపలేసి ఉతకడం పెద్ద 2 నిమిషాలు పట్టదు చంద్రబాబు నాయుడు గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పనిచేస్తున్నారు, రాజారెడ్డి రాజ్యాంగంలో పనిచేయట్లా. అందుకనే రాజారెడ్డి రాజ్యాంగంలో ఏంటంటే జనాల్ని చంపమని చెప్తుంది, జనాల్ని ఇబ్బంది పెట్టమని చెప్తుంది, ప్రజల్ని చంపేయమని చెప్తుంది. కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజలకు అండగా నిలబడండి, ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు రాజారెడ్డి రాజ్యాంగం ఎంచుకోవాలా, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎంచుకున్నారు. కాబట్టి కక్ష సాధింపు చర్యలు చేయకుండా ఎవడెవడైతే ఎక్కడెక్కడ తప్పు చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి త్వరితగతిన విచారణ చేసి వాళ్ళు శిక్షలు పడేలా ఖచ్చితంగా చేస్తారు. కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. కార్యకర్తలందరూ కూడా ఒక విషయం ఆలోచన చేయాలి, జగన్మోహన్ రెడ్డి అని ఉన్మాది చేసిన తప్పులకే కదా 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది. మనం కూడా జగన్మోహన్ రెడ్డి లానే మనం చేస్తే వాడికి మాకు ఎంత సంబంధం ఉంటుంది, ఏం తేడా ఉంటుంది? నేను జగన్మోహన్ రెడ్డిని వాడు వీడని ఎందుకు సంబోధిస్తానంటే ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ జగన్మోహన్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక మంచి పని చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు. ఒక్క మంచి పని చేయాలి జగన్మోహన్ రెడ్డి జీవితంలో. బటన్ నొక్కానంటాడు, ఏం బటన్ నొక్కాడు? బొంద ఏం బటన్ నొక్కాడు? సొంత బాబాయిని చంపేశాడు, సొంత చెల్లిని చీగొట్టాడు, సొంత బాబాయ్ కూతురు మీద కేసు పెట్టి వేధించాడు, తల్లిని దూరం చేసేసాడు. అర్థమైందా? ఆడపిల్లలతో రాజకీయం చేస్తాడు, శవాల మీద రాజకీయం చేస్తాడు, ప్రజల్ని చంపాలనుకుంటాడు, ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మీద. రాష్ట్ర ఖజానా దోసుకున్నాడు, రాష్ట్రంలో వనరులన్నీ కొల్లగొట్టేశాడు, రాష్ట్ర ప్రజల జీవితాలు సర్వనాశనం చేశాడు, రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోకొల్లలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి. అందుకే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది. అందుకని నాకు జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు. ఓకే, ఎవరైతే జోగి రమేష్ అవ్వచ్చు, దాంతోపాటు దేవినేని అవినాష్ ఒకటి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అరెస్ట్ అయిన పరిస్థితి. జోగి రమేష్ తనయుడు రాజీవ్ కక్ష సాధింపు చేస్తున్నారు మమ్మల్ని, చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఆయన ఇంటి మీదకి నేను వెళ్ళినందుకే నా కొడుకుని అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినందుకు చంద్రబాబు జస్ట్ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని నేను చెప్తా ఒక విషయం. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన జోగి రమేష్ ని మా కార్యకర్తలు ఎగరేసి కొట్టబోయారు, కానీ పోలీసులను అడ్డు పెట్టుకొని బతికిపోయాడు. నిజంగా వినతి పత్రం ఇవ్వాలనుకుంటే జోగి రమేష్ పోలీసులను అడ్డు పెట్టుకొని రాడు కదా, పోలీసులను అడ్డు పెట్టుకొని వచ్చాడు కాబట్టి అక్కడ కార్యకర్తలు కారు కూడా కొట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే జోగి రమేష్ ని లిఫ్ట్ చేయడం 1 మినిట్ పని. మాకు చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలను ఉసుకోనంటే జోగి రమేష్ ని వాళ్ళ ఇంట్లోంచి రోడ్డు మీద లాక్కొచ్చి బట్టలు ఊడదీసి, గుండు కొట్టి, గుడ్డలు ఊడదీసి, గాడిద మీద కూర్చోబెట్టి ఈ ఊరేగిస్తారు మా కార్యకర్తలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పని చేయాల. నిజంగా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఏదైతే తప్పులు చేశారో దాని మీద కేసులు పెట్టి దాని ద్వారానే జైల్లో పెట్టడం జరిగింది. ఓకే, అంతేగాని జోగి రమేష్కి ఈ రోజు కులం గుర్తొచ్చిందా? మరి జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు ఒక బీసీ చిన్న 18 ఏళ్ల బాబు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని చేతులు కట్టేసి సజీవంగా పెట్రోల్ పోసి చంపేసినప్పుడు ఎక్కడ పోయాడు జోగి రమేష్? అప్పుడు కులం గుర్తురాలేదా? అప్పుడు సామాజిక వర్గం గుర్తురాలేదా? అప్పుడు కులాలు వద్దంటాడు ఆయన. అదే అంటారా, కుల రాజకీయాలు చేయొద్దు అంటాడు. ఈయన దగ్గరకు వచ్చేసరి మాత్రం కుల రాజకీయాలు చేయొచ్చు, కులం గుర్తొస్తుంది, ఈయన రాజకీయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. అసలు నేను చెప్పే కదండి, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ ఉగ్రవాదులు,
కొంచెం కూడా మనస్సాక్షి లేని వాళ్ళు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ నాయకులు ఎవరు చూస్తూ ఓర్చుకోలేరు. రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునే వాళ్ళు వైసీపీ రాజకీయ నాయకులు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. దాంతోపాటు మీరందరికి కూడా ఎవరైతే మీకైతే ఎలాగైతే లుకౌట్ నోటీసులు ఇచ్చారో అలాగే అవినాష్కి కూడా లుకౌట్ నోటీసులు టీడీపీ ఇచ్చింది, ఎక్కడికి వెళ్లకుండా చేసింది. దానికి సంబంధించి టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో అని చెప్తున్నాడు. దేనినో వేసి పారిపోదాం ట్రై చేశాడు. లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను రమ్మంటే. ఎయిర్పోర్ట్ లో విజువల్స్ కూడా ఉన్నాయి. పారిపోవాలనుకున్నాడు. సరే పారిపోవాలనుకుంటే మరి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి ఎందుకు వచ్చాడు? ఇంట్లో ఉంటే నిజంగా ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటే గనక ఎయిర్పోర్ట్ లో పారిపోవాలనుకుంటే ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు కదా, అడ్డుకుంటేనే కదా మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే నేను అదే చెప్తున్నా, వైసీపీ వాడు అనేవాడు వాళ్ళు నోరు తెరిస్తే ప్రాణం పోయిన నిజాలు మాట్లాడరు వాళ్ళు. అసలు ఓకే, వైసీపీ వాళ్ళు నిజం మాట్లాడరు. వైసీపీ వాళ్ళందరూ పచ్చి అబద్ధాలు నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తాడో అదే వైసీపీ ఉన్మాదులు కూడా చేస్తూ ఉంటారు. అంటే మొత్తం ఒకసారి చూసుకున్నట్టయితే వైసీపీకి సంబంధించి మీరు మాట్లాడను అన్నా కానీ అనంతబాబు ఇష్యూ తీసుకుంటే గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అనంతబాబు వరకు, అనంతబాబు కూడా ఎమ్మెల్సీ అంటే పెద్దల సభకి తీసుకెళ్చి ఆయన ఎవరైతే ఇద్దరు దువ్వాడ శ్రీనివాసు దాంతోపాటు అనంతబాబు ఇద్దరు కూడా పెద్దల సభలో ఎమ్మెల్సీలుగా ఉన్న పరిస్థితి. నిజంగా మొన్న అనంతబాబు వీడియో చూసినట్టయితే దరిద్రం దారుణం ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటున్న పరిస్థితి. వైసీపీలో ఇలాంటి వ్యక్తులు తప్ప నార్మల్ కార్యకర్తలు మంచిగా పనిచేసే వాళ్ళకి పదవులు గానీ ఆయన రావంటారా? అంటే వైసీపీ పార్టీ ఒక సైకో ఉంటాయా? 10 మంటలు చేయాలి, 10 రేపులు చేయాలి, 10 మంది అమ్మాయిలను హింసించాలి, అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తాడు, లైవ్ వీడియోలు ఆన్ చేయాలి. అలాంటి ఉన్మాదులకే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ టికెట్లు ఇస్తాడు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే అనంతబాబు అనేవాడు ఒక డ్రైవర్ని కూడా చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అయినా సరే ఎమ్మెల్సీ నుంచి అని బర్తరఫ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో తెలిసిపోయింది కదా మీకు. అంత ఓపెన్ గా ఒక డ్రైవర్ని చంపేసినా సరే ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నేరస్తులు ఉండాలి, ఉన్మాదులు ఉండాలి అని అనుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సేఫ్ ఉండాలంటే ఇలాంటి నీచమైన వాళ్ళు, ఇలాంటి ఉన్మాదులు ఉంటేనే వాళ్ళు సేఫ్ గా ఉంటాడని అనుకుంటాడు. అదే నీతి నిజాయితీ గల వాళ్ళు ఉంటే కనుక అమ్మో ఇద్దరిద్దరం మాకు ఎందుకని చెప్పి దూరం వెళ్ళిపోతారు కదా. అందుకనే వైసీపీలో ఎవ్వడు కూడా ఒక్క రాజకీయ నాయకుడు కూడా మంచిగా నీతిగా నిజాయితీగా బతికి ఎవ్వడు లేనండి. అందరూ కూడా ఉన్మాదులు, సైకోలు, టెర్రరిస్టులుగానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి గమనించి వైసీపీని చిత్తుగా ఓడించి మూల కూర్చోబెట్టారు. ఒకటి ఎందుకంటే మీరు చెప్తున్నారు వైసీపీలో అంతా ఇలాంటి వ్యక్తులే ఉన్నారని చెప్పింది, కానీ అదే వైసీపీ నుంచి టీడీపీ పార్టీకి చాలా వలసలు వస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, బేదా మస్తాన్ రావచ్చు, దాంతోపాటు ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది. మొత్తాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అష్టదిగ్బంధనం చేసి చంద్రబాబు నాయుడు ఆయన్ని అష్టదిగ్బంధనం చేశాడు. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు బట్టలు తీసి మాట్లాడుకుంటే వీడియో వస్తుందో తెలియని టెన్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మిగతా అన్ని టెన్షన్ పడుతూ ఉండగా ఆయన పార్టీ నుంచి జనాలను తీసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడనివ్వకుండా ఆయన్ని స్ట్రిక్ట్ ఆన్ చేశారు అని చెప్పి మాట్లాడుకుంటారు. పరిస్థితి నిజమేనంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎక్కడ ఎవరిని తీసుకోవాలనుకోవాలా. ఓకే, వాళ్ళు స్వతహాగా వస్తామని అంటున్నారు. మాకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మాకు అసలు. ఓకే, మాకు 164 వచ్చినాయి, మేము ఎవరిని తీసుకోము. ఇంకోటి చెప్తా మీకు, మోపుదేవి రాజీనామా ఒకరు రావాలి అనుకుంటే కూడా, మా దగ్గర రావాలి అనుకుంటే కూడా మీకు వైసీపీ ఇచ్చిన పదవిని రాజీనామా చేసి రండి అంటున్నాం. ఓకే, అందరినీ తీసుకోము, కొద్దో గొప్ప మంచి వాళ్ళని మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాం. ట్రాష్ నేవి తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు దుబాడ వస్తా అంటే తీసుకుంటాం, మేము అనంతబాబు వస్తా అంటే తీసుకుంటాం, తీసుకోవచ్చు కదండి. రోజా వస్తే తీసుకుంటాం, తీసుకోవచ్చు కదా. ఆ దరిద్రం ఎందుకు మాకు? రోజా అనే వ్యక్తి ఒక పెద్ద దరిద్రంతో సమానం. రాష్ట్ర ప్రజలే ఫీల్ అవుతారు. ఈ రోజు వచ్చి మాట్లాడుతుంది ఆ ఒడ్లవల్లేరు కేసులో వచ్చి మా జగనన్న ఉంటే మాత్రం ఇంత సేఫ్ ఉంటుందని. మీ జగనన్న హయాంలోనే 5 ఏళ్ల పసిపాపని రేప్ చేసి చంపేస్తే దిక్కు లేదు, 70 ఏళ్ల వృద్ధురాలను రేప్ చేసి చంపేస్తే దిక్కు లేదు, ఒక 23 ఏళ్ళ ఆగస్టు 15వ తారీఖు 23 ఏళ్ళ అమ్మాయిని గొంతు కోసి చంపేస్తే దిక్కు లేదు. ఆ రోజు రోజా ఎక్కడుందో తెలియదు. ఈ రోజు వచ్చి నీతి వాక్యాలు వాగే ప్రయత్నం చేస్తుంది. రోజా ఇప్పుడు మాట్లాడుతుంది, తమిళనాడులో కూర్చొని మాట్లాడుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డు అమరావతికి వచ్చి మాట్లాడమని చెప్పండి, రాష్ట్ర ప్రజలందరూ చెప్పు తీసుకొని కొడతారు రోజాని. అంత దరిద్రం, అంత అవినీతి చేసింది రోజా. ఆమె వల్ల ఈ కొంతమంది ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి, రోజా, కొడాలి నాని, అనంతబాబు, అంబటి రాంబాబు, గంట అరగంట, అవంతి వీళ్ళందరూ ఏంటంటే రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వీళ్ళు. ఇలాంటి దరిద్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టం అనేది రాష్ట్రం చేసుకున్న కర్మ. అంటే చివరిగా చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్కి
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పి అందరూ అంటున్నారు. మొత్తం అంటే త్వరలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 225 స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి, దాంతోపాటు పార్లమెంటు నియోజకవర్గాల దాని తర్వాత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే వైసీపీ నుంచో లేకపోతే మిగతా పార్టీల నుంచో ఎంతోమంది ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. మంచోళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వైసీపీ నాశనం కోరుకుంటారు, లేకపోతే వైసీపీ లేకుండా చేయాలనే ప్రయత్నంలో అందరం కూడా తీసుకుంటే ప్రజల వైపు నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం? వైసీపీని నాశనం చేయాలి, వైసీపీని మేము అంతం చేయాలి మేము అనుకోవాల్సిన అవసరంలా. వైసీపీని అంతం చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలే కోరుకున్నారు. ఓకే, రాష్ట్ర ప్రజలే కోరుకుంటారు కూడా. వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పొలిటికల్ టెర్రరిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు, రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకళ్ళ పునర్విభజన జరిగి అదేవిధంగా అసెంబ్లీ సీట్స్ పెరిగినా, ఎంపీ సీట్స్ పెరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి విల్ బి వన్ టైం ముఖ్యమంత్రి. జీవితంలో ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు అండగా ఉండి ప్రజలకు ధైర్యం నింపి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ అందించి ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలడో అంతకంటే 100 రెట్లు ఎక్కువనే చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ఏం అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారికి 3ంటికి 4ంటికి 74 ఏళ్ల వయసులో అన్ని నీళ్ళల్లో తిరిగి ఆ ప్రజలందరితో ఆ మమేకమయ్యి మనోధైర్యం కల్పించి కలెక్టర్లు చేయొచ్చు, మంత్రులు చేయొచ్చు. ముఖ్యమంత్రికి ఏం అవసరం ఉంది? అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మా ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు, నా ప్రజలు అనుకున్నారు కాబట్టే కదా విజయవాడ ఇష్యూలో ఈ రోజుకి కూడా రాత్రి 3 గంటలకు పడుకున్నారు. ఆయన 3 గంటల వరకు రివ్యూ చేశారు, 4 గంటలకు పడుకున్నారు, మళ్ళీ 6:30కు లేచి మళ్ళీ కలెక్టర్తో మీటింగ్ పెడుతున్నారు. 2:30 గంటలు పడుకున్నాడు ఆయన. ఆ వయసులో 2:30 గంటలు పడుకోవడం అవసరమా? ఆ వయసులో కనీసం 10 గంటలు నిద్ర రావాలి కదా. అట్లంత కష్టపడుతుంటే కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అభినందించదు పోయి ఆయన దాని మీద కూడా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారండి. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు కూడా ఇవన్నీ చూస్తూ ఉంటారు తప్పితే ఏ రోజు కూడా టైం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు, బయట పడిపోరు. మీరు చూసారు 2019, 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ భయపడిపోయి సైలెంట్ గా ఓట్ చేసి 164 సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచ నికృష్టమైన రాజకీయం మీద కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. 2029లో ఈ 11 సీట్లు కూడా ఇవ్వకుండా ఆఖరికి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ కు ముందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఒకటి, సంక్షేమం డెవలప్మెంట్ 2 ఇస్తామని చెప్తున్నారు. పెన్షన్స్ కూడా ఒక రోజు ముందే ఇచ్చిన పరిస్థితి, 1వ తారీఖు కన్నా ముందే ఇచ్చిన పరిస్థితి. నిజంగా దానికి సంబంధించి డెవలప్మెంట్ దిశగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ముందుకెళ్తుందని ఆశాభావం మీకుందా? అఫ్ కోర్స్. ఏమేమి రాబోతున్నాయి ఇంకా ప్రజలు ఇంకా చూస్తున్నారు? నేను ఒక విషయం చెప్తానండి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న సిస్టమ్స్ అన్ని డిస్మాండిల్ చేసేసాడు. సిస్టమ్స్ అన్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థ మొత్తం కుప్పగూల్చేశాడు. వ్యవస్థ అంతా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కరోజు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వాల, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాల, ఏది కూడా సరిగ్గా చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టారు, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, అవి ఇచ్చే టైంలో ఇస్తారు. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ రోజు వచ్చేసి 3 నెలలు అయింది అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వలేదంటే ఎవరైనా రాజకీయం అవగాహన ఉన్నోడు సంవత్సరానికి ఒకసారి సంక్షేమ పథకం ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు? ఇంకా మాకు 9 నెలలు టైం ఉంది, ఎప్పుడొకప్పుడు ఇస్తారు, వెయిట్ చేయండి, ఇచ్చేవరకు వెయిట్ చేయాలి కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమం అనేది ఖచ్చితంగా రెండు కళ్ళ తీసుకెళ్తారు. జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అమరావతి బిల్డ్ అవడం దగ్గర నుంచి, పోలవరం ప్రాజెక్ట్ కట్టడం దగ్గర నుంచి, ప్రపంచ స్థాయి పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడం దగ్గర నుంచి జనవరి నుంచి అన్ని శరవేగంగా జరుగుతాయి. ఎందుకంటే ఈ 6 మంత్స్ కూడా వ్యవస్థల్ని ఎస్టాబ్లిష్ చేసుకుని వ్యవస్థలు పటిష్టం చేయడము, వ్యవస్థలన్నీ కూడా ఒక రూపురేఖలు తీసుకురావడము అన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రోజుకి 18 గంటలు 19 గంటలు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, కానీ వైసీపీ ఉన్మాదులకు అర్థం కావట్లా. ఇంకొకటి సార్, 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది. 30 సంవత్సరాలు అడుగు పెట్టారు. నిజంగా ఎలా చూస్తారు ఇలాంటి వండర్ఫుల్ జర్నీని? భారతదేశ చరిత్రలో 30 సంవత్సరాలు అంటే ముఖ్యమంత్రి ఈ 30 సంవత్సరాలు అయిన ఒక రాజకీయ నాయకుడు బహుశా ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా జూనియరే కదా ఆయనకి అని నేను అనుకుంటున్నా. జూనియర్ తెలియదు, ఐడియా లేదు, బట్ అనుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు రికార్డ్స్ అయితే లీడర్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ కి, నిజంగా ఒక బలం అని చెప్పుకోవచ్చు. నేను అంటుంది ఏంటంటే నా మనసులో నా అభిప్రాయం చెప్తానండి ఓపెన్ గా.
చంద్రబాబు నాయుడు గారు వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో ఉంటే కనుక నెత్తిని పెట్టుకుని చూసుకునే వాళ్ళు. తెలుగు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు వాల్యూ తెలీదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎంత అద్భుతంగా తయారు చేశారు. ఈ రోజు హైదరాబాద్ ఎంత అద్భుతంగా ఉంది. నిజమండి, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చాలా మంది నార్త్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, యూపీలో కానీ బీహార్లో కానీ మిగతా చోట్ల. వాళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గురించి ఒక పెద్దగా నేను ఒకసారి కలిస్తే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నాయుడు సార్ అని చెప్తున్నారు. ఆయన గురించి డెవలప్మెంట్ కి సంబంధించో లేకపోతే వాళ్ళు చాలా గొప్పగా, నిజంగా ఒక తెలుగు వ్యక్తి కూడా అంత గొప్పగా చెప్పలేదు. నేను చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు కానీ యూపీలో కానీ బీహార్లో కానీ పుట్టి ఉండుంటే, యూపీలో కానీ బీహార్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఒక 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే సంక్షేమం అక్కడ ప్రజలకి అర్థమవుతుంది ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ, మేబీ తెలంగాణ తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి విలువ ఎప్పటికీ తెలియదండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎంత చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కులాల మధ్యలో కొట్టుకోవటము, మతాల మధ్యలో కొట్టుకోవటము, కులగజ్జి మతగజ్జి ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా ఏదో చేయాలనుకుంటారు. కానీ కరెక్ట్ గా 2014లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందేది. ఒక రాజకీయ ఉగ్రవాది 16 నెలలు జైలు చెప్పకూడదని వచ్చినోడు 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 24 420 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓట్లేసి గెలిపించుకుంటే 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి ఆపేశాడు, రాష్ట్రాన్ని ఆపేశాడు, రాష్ట్రంలో వనరులు దొబ్బేశాడు, రాష్ట్ర ఖజానాన్ని దొబ్బేశాడు. ఇలాంటి ఉన్మాదిని గెలిపించుకొని రాష్ట్రాన్ని ఏ రకంగా సంకనాకించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ రేపు 24లో గెలిపించారు. 29లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొలికి వస్తుంది. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయమో లేదా షర్మిల రాజకీయంలో మాయలో పడిపోయారు అనుకోండి, ఎవరు నష్టపోతారు? ప్రజలే నష్టపోతారు. చంద్రబాబు నాయుడుకి ఏం నష్టం ఉండదు. చంద్రబాబు నాయుడుకి ఏం తపన, నేను రాష్ట్రంలో పుట్టా కాబట్టి నా రాష్ట్రం అభివృద్ధి చేయాలని తపనతో ఉంటాడు. ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చుంటారు. ఆయన వయసు అయిపోయింది, ఇంట్లో కూర్చుంటారు. ఎవరు నష్టపోతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ప్రజలే ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇంకొక 10 సంవత్సరాలు వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే టాప్ 3 స్టేట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ గా ఉంటుందనే అభిప్రాయం నాకుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకదాంతో క్లోజ్ చేద్దాము. హైడ్రా, అందరికి హైడ్రామానా అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే హైడ్రాతో రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజంగా ఫస్ట్ నార్మల్ గా పాజిటివ్ గా మొదలైన ఇది క్రమంగా నెగిటివ్ సెన్స్ లోకి వెళ్తుంది. ఎవరైతే సామాన్య ప్రజల మీదే ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారి అభిమాని. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక గురువుగా చూస్తా. ఈ హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారేమో అని నేను అనుకుంటున్నా ఓపెన్ గా. దట్స్ మై టేక్. అంటే ఫెయిల్ అవటం అంటే ఏంటి? అంటే నాగార్జున అని చెప్పి ఇప్పుడు మీరే అంటున్నారు ఇన్ని వరదలు వచ్చి ఇన్ని కొట్టుకుపోతున్నాయి, ఇలాంటి వాటికి అదే చెప్తున్నా. హైడ్రా అనేది తీసుకొచ్చినప్పుడు FTL పరిధిలో ఉన్నప్పుడు కొన్ని FTL పరిధిలో ఉన్నాయి, కూల్చేయడం, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళటం, పెద్దవాళ్ళే కూల్చడము, ఈ గండిపేట ఏరియాలో ఈ పెద్దవన్నీ కూల్చడం, విచ్ ఇస్ యాక్చువల్లీ రైట్. ఓకే, బట్ ఒక సామాన్య పౌరుడు అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అంటే ఎన్ని ఏళ్ళు కష్టపడి ఉంటే అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటాడు ఆ సామాన్య పౌరుడు? ఎన్ని డబ్బులు కూడా పెట్టుకొని కొనుక్కొని ఉంటాడు? మరి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ బిల్డర్కి గవర్నమెంట్ కదా అప్రూవల్ ఇచ్చింది. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ మీద బిల్డర్ కట్టాడు. మరి అప్పుడు ఏం చేస్తున్నారు? అప్రూవల్ ఎవరు తప్పిది? ప్రభుత్వ వైఫల్యమే కదా. మరి నువ్వు వాళ్ళ ఇల్లు కూలుస్తున్నప్పుడు వాళ్ళకు ఇంకో దగ్గర ఇల్లు కట్టి ఇవ్వాలి కదా. వేరే చోట పునరావాసం కల్పించాలంటారు. పునరావాసం కల్పించడం కాదు, ప్లేస్ ఇవ్వాలి. ఏదైతే ఇల్లు కూలుస్తున్నారో అదే ఇల్లు అక్కడ కట్టించి ఇవ్వాలంట. నేను ఒక సామాన్య పౌరుడు, ఒక IT ఇంజనీరు 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు అంటే వాడి జీవితకాలం సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి కూడబెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాడు. అది FTL పరిధిలో ఉందని చెప్పి ప్రభుత్వానికి ముందు తెలియదా? అప్రూవల్ ఇచ్చే టైంలో తెలియదా? ప్రభుత్వం చేసిన తప్పులకి సామాన్య ప్రజలు ఎందుకు భరించాలి? సామాన్య పౌరుడు ఎందుకు రెస్పాన్సిబుల్ అవ్వాలి? రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఒకసారి పునర్సమీక్షణ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఫీల్ అయినా, నా అభిప్రాయం మాత్రం వెరీ స్ట్రైట్ అండ్ సింపుల్. FTL పరిధిలో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఫామ్ హౌస్ల్లో కట్టారో, చెరువు ఒడ్లు కట్టారో అవన్నీ కూల్చేయడం సమంజసం, దానిలో కాదంటలా. కానీ చిన్న చితక సామాన్య పౌరులు ఇల్లులు కట్టుకుంటే ఆ ఇల్లులు కూల్చేయడం వల్ల ఏమొస్తుంది రేవంత్ రెడ్డి గారికి? నువ్వు వాళ్ళకి కూల్చేసినప్పుడు వాళ్ళకి పునరావాసం, ఇక్కడ ల్యాండ్ ఇస్తున్నాము, మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకోండి. ఇక్కడ ల్యాండ్ మీద కట్టుకున్నారంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే, గవర్నమెంట్ పర్మిషన్లన్నీ అప్రూవ్ చేసిన తర్వాతే కట్టుకున్నారు వాళ్ళు. మీ ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరైతే
ఆ రోజు తప్పులు చేశారో ఆ అధికారులను బలి చేయండి. అదే విధంగా ఆ అధికారుల వల్లనే కదా ఆ అధికారులు బలి చేసిన ఇక్కడున్న సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నట్టే కదా. నేను హైడ్రా విషయం మీద మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇనిషియల్ గా మంచి స్టెప్ వేశారనిపించింది. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళ అన్ని టచ్ చేస్తారనుకున్నాము, పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేయకుండా చిన్న చిన్న వాళ్ళు టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఐ థింక్ దిస్ విల్ బ్యాక్ ఫైర్ అని నా అభిప్రాయం. ఓకే, ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు? మైనస్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇనిషియల్ గా ప్లస్ అయింది, కానీ ఇప్పుడు మైనస్ అవుతుంది. తెలంగాణకు సంబంధించిన ఒకే ఒక అంశం మాట్లాడి క్లోజ్ చేద్దాం. కవిత గారు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆవిడ ఏదైతే 5 నెలలుగా అక్కడ ఉన్న కవిత గారు తీహార్ జైల్లో బయటకు వచ్చి మొండిని జగమొండిని చేశారు, లోపలేశారు, నేను వచ్చాను యుద్ధం మొదలైంది అని చెప్పి. నేను ఒకటి చెప్తానండి, రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేపుతున్నారేమో అనే అభిప్రాయంలో నేను ఉన్నాను హైడ్రా ద్వారా. ఎందుకంటే ఈ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే ఎన్కన్వెన్షన్ లాంటివి, అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైతే కూలుస్తున్నారో సామాన్య ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే సామాన్య ప్రజల దగ్గర రావడం జరిగిందో పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. పీపుల్ డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడు ఇల్లు కట్టుకోవడానికి వాడి జీవితకాలం మొత్తం కూడబెట్టుకుని డబ్బులు పట్టుకుంటారు. అలాంటి ఇల్లు కూల్చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అయ్యప్ప సొసైటీ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్లు ఇచ్చాయి? ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చిన దాన్ని బట్టి కదా ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి, ఇల్లు కట్టుకున్నారు, అయిపోయింది. దాన్ని రెగ్యులరైజేషన్ చేయటమో దానికి వేరే ఇంకో దారి చూపించడమో చేయాలి. మరి కూల్చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఏమంటారు, ఆల్టర్నేట్ చూపించాలి కదా. ఆల్టర్నేట్ చూపించకుండా చేసేస్తున్నారు అంతా కూడా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవటానికి హైడ్రా కారణం అవుతుంది అనుకుంటా. ఆ హైడ్రా వల్లనే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలుగు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి విలువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత న్యాయం చేశారు, ఏ రకంగా ఒక సైబరాబాద్ ఒక సిటీ సృష్టించడం వల్ల ఈ రోజున్న విడిపోయిన హైదరాబాద్ తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుంది, తెలంగాణకి సైబరాబాద్ అనే సిటీ ఒక్కటే ఎంత డబ్బు పంచుతుంది తెలంగాణ అభివృద్ధి కోసం అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రూపులోకి దిద్దుకుంటుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజకీయ ఉగ్రవాదులకి ఓటేయకుండా రాజకీయ ఉగ్రవాదుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యశ్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం. థ్యాంక్ యూ.